అధ్యాయం 15. మరియు మోషే ఆ దేశాన్ని గూఢచర్యం చేయడానికి గూఢచారులను పంపాడు. 12 మందిని కూడా పంపాడు. ఎందుకంటే అది అతనికి ఆజ్ఞాపించబడింది. మరియు వారు వెళ్ళి భూమిని చూసినప్పుడు వారు భూమి యొక్క ఫలాలను అతని వద్దకు తిరిగి తెచ్చి ప్రజల హృదయాలను బాధపెట్టి ఇలా అన్నారు: మీరు భూమిని వారసత్వంగా పొందలేరు, ఎందుకంటే అది ఇనుముతో మూసివేయబడింది. వారి బలవంతులచే బారులు తీరారు. అయితే 12 మందిలో 2 మనుషులు అలా మాట్లాడలేదు, కానీ ఇలా అన్నారు: గట్టి ఇనుము నక్షత్రాలను జయించినట్లు, లేదా ఆయుధాలను మెరుపులను జయించగలవు, లేదా గాలిలోని పక్షులు ఉరుములను ఆర్పివేస్తాయి, అలాగే ఈ మనుషులు వాటిని ఎదిరించగలరు. ఎలోహిం, ఎందుకంటే వారు పైకి వెళుతుండగా నక్షత్రాల మెరుపులు ఎలా ప్రకాశించాయో మరియు ఉరుములు వాటితో పాటు ధ్వనించాయని వారు చూశారు. మరియు పురుషుల పేర్లు ఇవి: కాలేబ్ కుమారుడు జెఫెన్, బేరీ కుమారుడు బటూయేల్ కుమారుడు, గలీఫా కుమారుడు, జెనెన్ కుమారుడు, సెలిమోన్ కుమారుడు, సెలోన్ కుమారుడు, జూడా కుమారుడు మరొకరు, నౌ-ఏ కుమారుడు యేసు, ఎలిపాత్ కుమారుడు, గాల్ కుమారుడు, నెఫెలియన్ కుమారుడు, ఏమోన్ కుమారుడు, సౌలు కుమారుడు, సౌలు కుమారుడు, దాబ్రా కుమారుడు, యోసేపు కుమారుడు, ఎఫ్రేం కుమారుడు. అయితే ప్రజలు ఆ జంట స్వరాన్ని వినలేదు, కానీ చాలా కలత చెందారు మరియు ఇలా అన్నారు: ఎలోహిం దేవుడు మాతో చెప్పిన మాటలు ఇవే, నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువస్తాను. మరి మనం కత్తి మీద పడేలా, మన స్త్రీలు చెరలోకి వెళ్ళేలా ఇప్పుడు ఆయన మనల్ని ఎలా పైకి తీసుకువస్తాడు. వారు ఇలా చెప్పినప్పుడు దేవుని మహిమ అకస్మాత్తుగా కనిపించి అతడు మోషేతో ఇలా అన్నాడు: ఈ ప్రజలు నా మాట వినకుండా పట్టుదలగా ఉన్నారా? ఇదిగో, ఇప్పుడు నా నుండి వచ్చిన సలహా వ్యర్థం కాదు. అరణ్యంలో అగ్నితో వారి శరీరాలను విచ్ఛిన్నం చేయడానికి నేను నా కోపపు దూతను వారిపైకి పంపుతాను, మరియు నా దేవదూతలు వారి కోసం ప్రార్థించకూడదని నేను వారికి ఆజ్ఞ ఇస్తాను. ఎందుకంటే నేను వారి ఆత్మలను చీకటి ఖజానాలో మూసివేస్తాను మరియు నా సేవకులకు వారి పితరులతో ఇలా చెబుతాను: ఇదిగో, ఇది విత్తనం. నేను చెప్పాను, మీ సంతానం వారిది కాని దేశంలోకి వస్తారు, మరియు వారు సేవించే దేశానికి నేను తీర్పు తీరుస్తాను. మరియు నేను నా మాటలను నెరవేర్చాను మరియు వారి శత్రువులను కరిగిపోయేలా చేశాను. మరియు దేవదూతలను వారి పాదాల కింద ఉంచి వారి తలలను కప్పడానికి మేఘాన్ని ఉంచి సముద్రానికి ఆజ్ఞాపించాను. మరియు వారి ముఖం మరియు నీటి గోడలు నిలబడే ముందు లోతులు విరిగిపోయాయి, మరియు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒకే చోట పోగుపడవలను అని నేను చెప్పిన దినం నుండి నేటి వరకు ఈ మాట వలె లేదు. మరియు నేను వారిని బయటకు తీసుకువచ్చి వారి శత్రువులను చంపి నా ముందు కొండపైకి నడిపించాను సీనా. మరియు నేను స్వర్గానికి వంగి నా ప్రజలకు దీపం వెలిగించడానికి మరియు అన్ని జీవులకు హద్దులు విధించడానికి దిగి వచ్చాను. మరియు నేను వారి మధ్య నివసించడానికి నన్ను పవిత్ర స్థలంగా చేయమని వారికి బోధించాను. కానీ వారు నన్ను విడిచిపెట్టి నా మాటలలో విశ్వాసం కోల్పోయారు మరియు వారి మనస్సు మూర్ఛపోయింది. ఇప్పుడు నేను వారికి కావలసిన విధంగా వారికి చేసే రోజులు వస్తాయి మరియు నేను వారి శరీరాలను అరణ్యంలోకి విసిరివేస్తాను. మరియు మోషే ఇట్లనను: నువ్వు భూమి మీద మానవుని చేయుటకు విత్తనం వేయకముందే నేను అతని మార్గమును క్రమపరిచితిని. కాబట్టి ఇప్పుడు నీ దయ మాకు చివరి వరకు మరియు నీ కనికరం రోజుల పొడవునా అనుభవించనివ్వండి. ఫుట్నోట్స్: కాలేబు మరియు జాషువా యొక్క వంశ పారంపర్యంతలోని పేర్లు ఖాన్లోని వాటితో సులభంగా రాజీపడవు.